రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని ఎడల కామారెడ్డిని ముట్టడిస్తామని తెలిపారు. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, అల్లాడి రమేష్, వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి శ్రీనివాస్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గుండెలి వేణుగోపాల్, రాజం ప్రకాష్ యాదవ్, పార్లమెంట్ కో కన్వీనర్ అడెప్ రవీందర్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెంచాలి. అలాగే మీరు బీసీ డిక్లరేషన్ ప్రకటించినటువంటి సంవత్సరానికి 20,000 కోట్లు, 5 సంవత్సరాలకి 1,00,000 కోట్లు ప్రవేశపెట్టి మీరు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో అదే కామారెడ్డి పేరు మీద సుమారుగా 20,000 మందితోని కామారెడ్డి ముట్టడి చేసి ఇవాళ మీ ప్రభుత్వం యొక్క అంతు చూస్తామని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి